ఒకప్పుడు రైల్వే కోడ్ నియోజకవర్గం టీడీపీ కంచుకోట. అలాంటి కంచుకోట 2004లో వైఎస్ చరిష్మాతో వరుస ఓటమి పాలవుతూ వస్తుంది. వరుస ఓటమికి ప్రధాన కారణాలు ఏంటి? అసలు రైల్వే కోడ్ నియోజకవర్గంలో 2004 నుంచి ఇప్పటి వరకు టీడీపీ గెలవకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? అక్కడ వర్గపోరు రాజ్యం వెళ్తుందా? విశ్వనాథ నాయుడిని ఇన్ఛార్జిగా నియమించాక ప్రతి ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి అభ్యర్థుల మార్పు ఆ పార్టీకి ఓ రకంగా శాపంగా మారిందా? అదేవిధంగా అధ్యాపక వృత్తి నుంచి రాజకీయాల్లోకి ఆయన ఎందుకు వచ్చారు? ఆ తర్వాత ఎందుకు కనుమరుగయ్యారు? ఈ అన్ని అంశాలపైన మనతో పాటు అజయ్ బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు నమస్కారం. అసలు ఎందుకు మీరు అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్నటువంటి మీరు ఉన్న పరంగా ఒక్కసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? 1994 నుంచి నారాయణయ్యమే అభిమానం ఎక్కువ. కొంతమంది కమ్మ కులస్తులే మాదిగా కమ్యూనిటీ కావాలని నన్ను తీసుకొని పోయినారు అతని దగ్గరికి. అప్పటి నుంచి ఫస్ట్ నుంచి మేము తెలుగుదేశం పార్టీ అభిమానులమే. కాకపోతే ఆ అభిమానాన్ని చాటుకునేదానికి ఆయన ఆశీస్సులతో 1994 నుంచి ఆస్పిరెంట్గా ఉన్నాను. అది సార్, అసలు ఎందుకు మీరు రాజకీయ రంగ ప్రవేశం చేశారు? ఎప్పుడు 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు? అంటే 2004లో కూడా టికెట్ అనౌన్స్ చేసినారు. అది అనివార్య కారణాల వల్ల పోయింది. తర్వాత 2009లో నా యొక్క అధ్యాపక వృత్తుల ద్వారా తెలుసుకొని మంచివాడే నేనే అభిప్రాయంతో పార్టీ అధిష్టానము నా వైపు మొగ్గు చూపింది. నేను ఏమంటున్నానంటే 2009, 2012లో పోటీ చేశారు. ఆ తర్వాత ఎందుకు మీరు శ్రద్ధగా ఉన్నారు రైల్వే కోడ్ నియోజకవర్గంలో? నేను 2014 పార్టీకి ఎందుకు దూరంగా ఉంటూ వచ్చారు? లేదు, 14 వరకు నేను ఇన్ఛార్జిగానే ఉన్నాను. ప్రతి కార్యక్రమాన్ని చేసిన, ప్రతి విలేజ్ని తిరిగిన, ప్రతి నూక్ అండ్ కార్నర్ అన్నీ రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఒక ప్లేస్లో పోయినాను, ఒక ప్లేస్ పోలేదనేటువంటి ఉద్దేశమే లేదు. కానీ 2014 వరకు అధ్యాపకులు రాజకీయాల్లో ఉంచు తర్వాత 2014లో నాకు టికెట్ నిరాకరించినప్పుడు నేను స్తబ్దతగా ఉండిపోయినాను. ఎందుకు? కారణం ఏంటి అసలు? కారణం అంటే నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ప్లస్ ఫ్యామిలీని గెట్ ఆన్ చేసుకోవాలా అనేటువంటి ఉద్దేశంతో మళ్ళా ఉద్యోగరీత్యా ప్రయత్నం చేస్తామనేటువంటి ఉద్దేశంతో నేను స్తబ్దతగా ఉండిపోయినాను. అయినా ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వచ్చి పని చేయించుకున్న వాళ్ళే. ఆర్డీఓ ఆఫీస్ కానీ, పోలీసు కానీ, ప్రతి ఒక్కరికి ఇది అదే అని లేకుండా ప్రతి పని చేసినటువంటి వాడిని నేను. అంటే పార్టీ ఉన్నప్పుడు, పార్టీ ఉన్నప్పుడు, పార్టీ లేనప్పుడు కూడా. అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 వరకు మీరు రాజకీయాల్లో ఉన్నామంటున్నారు. మరి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రైల్వే కోడ్ నియోజకవర్గంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి అక్కడ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయారు? రైల్వే కోడ్ నియోజకవర్గము కోనసీమ లాంటిది. ఎస్, కోనసీమ లాంటిది. అన్ని వనరులు కలిగినటువంటి ప్రాంతము, అన్ని పంటలు పండే ప్రాంతము. దాన్ని ఎవరు సక్రమంగా డెవలప్ చేయలేకపోయినారు. ఎందుకంటే వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశంతో ఏపీఎండిసి ఉండాలి, అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపద కలిగినటువంటి పంటలు, అరటి, మామిడి ఇక్కడ పండే మామిడి విదేశాలకు ఎగుమతి చేసుకుంటున్నారు, ఎగుమతి అవుతున్నది. తర్వాత కోల్డ్ స్టోరేజెస్ లేవు, మనకి కోల్డ్ స్టోరేజెస్ లేవు. మరి ఎందుకు ఇవన్నీ మీరు 2014లో చంద్రబాబుతో మాట్లాడి ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు మీరు? నేను 2014 తర్వాత నా ఉద్యోగాన్ని అడిగినాను. సార్ కాదనకుండా ఇచ్చినాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అంటే ఉద్యోగం నుంచి మీరు మళ్ళీ రిజైన్ చేసినాను. రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యారు? జాయిన్ అయినా. అంటే ఎందువల్ల జాయిన్ కావాల్సి వచ్చింది? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. పిల్లలు బాగా చదువుతూ, ఒకడు ఎంటెక్, ఒకరు
డాక్టర్ చదువుతున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అందుకని మనము దూరంగా రాజకీయాలకు దూరంగా లేకపోయినా ప్రతి పనిని ప్రతి ఆర్డీఓని ప్రతి సిఐని ప్రతి డిఎస్పిని కలిసి వచ్చిన వాళ్ళందరికీ ఉడతాభక్తిగా మనం సహాయం చేసేవాళ్ళం. అవును సార్, ఇప్పుడు 2004 నుంచి ఇప్పటి వరకు వరుసగా ఓటమికి కారణాలు ఏంటి? అసలు మీ పార్టీ ఓటమి కారణాలు ఏంటి? అంటే రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర ఒకటి, ఎస్, తర్వాత జగన్ జైలు పోవటం ఒకటి, ఎస్, మూడోసారి జగన్ యొక్క పాదయాత్ర. ఈ 3 అంశాలతో పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ ఓటమి చెందుతూ వస్తూ ఉంది. నేనేమంటానంటే ఇక్కడ బాగా మీరు అక్కడ అత్యధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గం, ఐ థింక్ మేబీ బలియ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉంటాయి. బలియ సామాజిక వర్గం ఓట్లు, మాదిగల ఓట్లు, ప్లస్ మాలా ఓట్లు. ఫస్ట్ బలిజ సంఘం, బలిజ సామాజిక, తర్వాత మాలా మాదిగ, తర్వాత కమ్మ, తర్వాత రెడ్డి, తర్వాత మైనారిటీస్ అంటే రాజులు 12,000 మంది అట్లా. ఎందుకు ఓటమికి కారణం అదే అంటే నేనేమంటే బలిజ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి అక్కడ ఎందుకు టీడీపీ బలపడలేకపోయింది? అంటే ఒక రకంగా అక్కడ ఏమన్నా అన్బ్యాలెన్స్డ్ అంటే బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అటు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి టైంలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఏమైనా కొనసాగుతూ వచ్చారా? ఏంటి అసలు కారణం? బ్యాలెన్స్డ్గా అంటే బలిజ సామాజిక వర్గంలో ముఖ్య నాయకుడు చెంగల్రాయుడు కాంగ్రెస్లో ఉన్నాడు అప్పుడు. ఆయన వైపు చాలామంది పోతూ వస్తూ ఉన్నారు. తర్వాత అది మొదటిదిగా ఓటమికి కారణం. తర్వాత మాదిగలకి ప్రిఫరెన్స్ ఇవ్వనంత వల్ల వైసీపీ వైపు అందరూ మాలా మాదిగలు వైసీపీకే క్యాస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలన్నీ కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నాయి. కానీ మాదిగలకి ఈ టికెట్ మాదిగలకి ప్రాధాన్యత ఇవ్వలేదని చంద్రబాబు చాలా మంది కోపపడినారు. అంటే చంద్రబాబు ప్రాధాన్యతను ఇవ్వలేదా, లేకపోతే లోకల్గా ఉన్న నాయకుడు ప్రాధాన్యతను ఇవ్వలేదా? అంటే లోకల్గా ఉన్న నాయకులు ఎవరు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ ఆయన మనసుకి నచ్చినటువంటి వాళ్ళని ప్రిఫర్ చేసినాడు గెలుస్తామని. 1994లో చెన్నైకి ఇచ్చినారు, వడ్డీ చెన్నై. అతను మాల సామాజిక వర్గం. అప్పుడు కలిసికట్టుగా ఒకే పార్టీ ఉండింది. అప్పుడు గెలిచాడు కదా ఆయన, గెలిచినాడు, ఒకటిగా ఉన్నారు అందరూ. నాయకత్వం కూడా బాగుండింది. కాంగ్రెస్ మైనారిటీలో ఉండింది కాబట్టి తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపినారు. అంటే అప్పటికి కట్టా నారాయణయ్య నాయుడు గారు ఉన్నారు కదా, కాబట్టి ఆయన కొంచెం పట్టున్నటువంటి వ్యక్తి కదా ఆ ప్రాంతంలో. పట్టున్నట వ్యక్తే కానీ అందరూ కలిసి చేసినారు అప్పుడు. తర్వాత కట్టా బాలాజీకి 2009లో ఇన్ఛార్జిగా ఇచ్చినారు. ఆ బాలాజీ గారికి ఇచ్చేటప్పటికి లేనిపోని స్ప్లిట్స్ వచ్చినాయి. ఎలాంటి స్ప్లిట్స్ వచ్చినాయంటే ఇప్పుడు జిఎన్ నాయుడు ఒక వర్గము, విశ్వనాథ నాయుడు గారు ఒక వర్గము, అట్లా. అంటే అప్పటికి విశ్వనాథ నాయుడు గారు లేరు కదా, అప్పుడు విశ్వనాథ నాయుడు ఫ్రెష్గా పార్టీలోకి వచ్చినాడు. ఆయన ద్వారానే నా టికెట్ వచ్చింది. ఆయనే నన్ను ప్రోత్సహించినాడు అప్పుడు. ఇప్పుడు 2009లో. మరి ఎందుకు 2009, 2012 వరకు మీరు పోటీ చేశారు? ఆ తర్వాత ఎందుకు అభ్యర్థులు తరచుగా మార్చడం? అభ్యర్థుల దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తారు ముందు. నోట్ల కట్టలు ఉంటేనే ప్రియారిటీ ఇస్తారా? వృతాభక్తిగా అన్నా ఇవ్వాలనేటువంటి. నేనేమంటున్నానంటే సార్, నోట్ల కట్టలు ఉన్న వాళ్ళకే మనం టికెట్ ఇవ్వాలని, అంటే ఒక రకంగా ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఇన్ఛార్జెస్ మీదే ఎక్కువ ఆధారం. అగ్రవర్ణాల ఆధిపత్యం ఉంటారుగా, ఆ ఆధిపత్యం కోసమే ఈ ప్రయత్నాలు. అంటే ఆధిపత్యం ఏమి లేదు కానీ
కలిసికట్టుగా అందరూ చేస్తా ఉన్న స్ప్లిట్ అయిపోయినారు ఎవరు పార్టీకి వాళ్ళు. ఎందుకు స్ప్లిట్ కావాల్సి వచ్చింది అంటే ఒక రకంగా నేనేమంటా అంటే పార్టీ అందరూ ఒక కుటుంబంలో మనం ఉన్నాం, అన్నదమ్ములుగా కలిసిపోయేటువంటి కుటుంబంలో కూడా అక్కడక్కడ చీలికలు వస్తాయి. బట్ నేనేమంటా అంటే చీలికలను మనం సర్దుబాటు చేసుకొని కూర్చొని సర్దుబాటు చేసుకుంటే పరిష్కారం అయ్యేటువంటి సమస్యలు కదా అది. పార్టీ పరంగా కూడా అది కుటుంబం అంటారు. ఆ కుటుంబం అన్నప్పుడు ఎందుకు పరిష్కరించుకోలేకపోయారు, ఎందుకు సహాయత కుదరలేకపోయింది అంటున్నా. వాళ్ళల్లో వాళ్ళకి డిస్ప్యూట్స్ మనము దాన్ని చెప్పలేము. అంటే నేనేమంటానంటే నో కామెంట్ దాని మీద. కట్ట బాలాజీ నాయుడు, ఈ పుట్టువైపు విశ్వనాథ నాయుడు ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇంకా మీరు అన్నట్లు రీజెన్సీ సెరామిక్ సంబంధించినటువంటి ఆయన నాయుడు సామాజిక వర్గం. ఇంతమంది నాయుడు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నప్పుడు ఒకరి మధ్య ఒకరి సరిహద్దు కూర్చొని పరిష్కరించుకోవాల్సినటువంటి వీళ్ళు ఎందుకు దేశాలకు పోవాల్సి వచ్చింది? అది మనం ఏం చెప్తాం, వాళ్ళు నో కామెంట్ దాని గురించి. అంటే పార్టీలో నాకు గుర్తింపు లేదు, ఆధిపత్య పోరా, ఒక రకంగా ఆధిపత్య పోరు ప్లస్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి. అంటే డబ్బులు ఖర్చు పెడితే మీరు కింద వాళ్ళకి తలొగ్గి పని చేయాలన్నా? అట్టనేం లేదు, మనం కాదు. నేను జనరల్గా అడుగుతున్నాను. ఏమంటున్నానంటే మీరు ఇప్పుడు నేను ఒక బద్దేలు కావచ్చు, బద్దేలో కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు నిలబెడతారు. అక్కడ కూడా సేమ్ సాంప్రదాయం కదా. అదేవిధంగా రైల్వేకోడలో సాంప్రదాయం కొనసాగుతుంది కదా. ఇప్పుడు విశ్వనాథ నాయుడు అనే వ్యక్తి తరచుగా అభ్యర్థులు మారుస్తాడు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఆ అభ్యర్థులు మార్చడం వల్లే ఇప్పుడు ఓటమికి ప్రధాన కారణాలు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఈ బాలాజీ నాయుడు వర్గం కూడా దూరం అయిపోయింది కదా, వైసీపీలో చేరారు కదా ఆయన. చేరినాడు, అతను ఫైనాన్షియల్గా బాగా డౌన్ అయినాడు. తర్వాత ఈయన విశ్వనాథ నాయుడు గారు బాగా పుంజుకున్నారు. అది వాళ్ళ ఆధిపత్య పూర్వం, మనం దానికి నో కామెంట్ కదా. మనం అంటే పెద్ద వ్యక్తుల గురించి మనం మాట్లాడలేమంటారా? మాట్లాడలేము. అంటే ఎందుకలా అంటే నేనేమంటున్నానంటే మనం కూడా పార్టీ కేడర్లో పనిచేస్తున్నాం కాబట్టి నేనేమంటున్నానంటే సయోధ్య కుదిర్చేటువంటి ప్రయత్నం ఎందుకు సాగలేదు? సలహాలు తీసుకునే పని అయితే అందరినీ సయోధ్య కుదరచ్చు, మనల్ని రానియరు కదా, దగ్గరికి రానియరు. కాదు సార్, నేను ఒక చిన్న విషయం అడుగుతాను. 2004 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనే గెలుస్తా వస్తున్నాడు. ఎవరు? కొరుముట్ల శ్రీనివాసు. బై ఎలక్షన్లో కూడా ఆయనే గెలిపాడు. అంటే ఈ విధంగా ఆయన వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు, మీరేమో వరుస ఓటములతో ముందుకు సాగుతున్న పరిస్థితి. అయితే ఆయన ఏమంటున్నాడు అంటే ఆయన ఏమీ చేయకపోయినా ఎందుకు ప్రజలు ఆయన్ని గెలిపిస్తున్నారు? మీరే అంటున్నారు టీడీపీ వాళ్ళు. ఏమంటున్నారంటే ఈ నెలల్లో ఆయన ఉన్నాడు కానీ ఎమ్మెల్యేగా ఉండి సాధించింది ఏమీ లేదు, సొంత ఊరికి కూడా రోడ్డు వేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కురుముట్ల శ్రీనివాసులు అన్నటువంటి ఆరోపణ బలంగా మీ పార్టీ నేతలే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ప్రజలు ఎందుకు అతన్నే గెలిపిస్తున్నారు? అతన్ని గెలిపిస్తున్నారంటే అంటే మీ పార్టీ స్ట్రాంగ్ లేదని కదా. స్ట్రాంగ్ లేదని ఇప్పుడు స్ట్రెంగ్తన్ అవుతూ ఉన్నది. నేనేమంటానంటే ఇప్పుడు స్ట్రెంగ్తన్ అవుతుందా? స్ట్రెంగ్తన్ అవుతుంది. ఎలా స్ట్రెంగ్తన్ అవుతుంది చెప్పండి. నేను మాట్లాడు. విశ్వనాథ నాయుడు గారు, తర్వాత బీసీఆర్ గారు, రూపానందరెడ్డి గారు కొత్తగా పార్టీలో చేరినారు. అవును, ఆయన వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు కదా రైల్వేకోడ నియోజకవర్గం. వీళ్ళు ముగ్గురు కలుస్తా ఉన్నారు కాబట్టి ఈసారి తప్పక విజయం సాధిస్తామనేటువంటి నమ్మకము అందరి మధ్య సహజ కుదురుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే మొన్నటి వరకు అనితా దీప్తిని అభ్యర్థిగా ప్రకటించాలని చెప్పి ఆమెతో 3.5 సంవత్సరాల పాటు అటు రైల్వేకోడ నియోజకవర్గం అంతగా తిప్పారు. అయిపోయిందా? దాని తర్వాత పంతగాని నరసింహప్రసాద్ అంతకుముందు 2019లో పోటీ చేసి ఓడిపోయినాడు. అతన్ని తిప్పారు. ఆ తర్వాత కొత్తగా ఇప్పుడు తెరపైకి ఎన్ఆర్ఐ రేవతిని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం మీ పేరు కూడా ప్రస్తావనలో ఉంది. ఏది? అజయ్ బాబు గారు కూడా ఆస్పిరెంట్గా ఉన్నారనేది కొత్తగా తెరపైకి వచ్చినటువంటి వాదన ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. నేనేమంటానంటే 1, 2, 3, 4 అనితా దీప్తి, ఆ తర్వాత పంతగాని నరసింహప్రసాద్, రేవతి, ఇప్పుడు కొత్తగా తెరపైకి మీరు. ఎలా చూడొచ్చు ఇంతమంది ఆస్పిరెంట్ పెట్టుకొని? కానీ వీళ్ళకే అంటే ఓ రకంగా మీ పేరు ప్రపోజ్ చేయాలనా, అనితా దీప్తి పేరు ప్రపోజ్ చేయాలనా, రేవతి పేరు ప్రపోజ్ చేయాలనా అని వీరికే సందిగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది కదా. అందరి పేర్లు పోతే అధిష్టానమే ఎవరు సూటబుల్ అనేది నిర్ణయిస్తారనుకుంటా. కాదు సార్, మీరందరూ కలిసి ఒకరి పేరు
అధిష్టానం అధినేతకు చంద్రబాబుకు చెప్తే ఓ రకంగా ఆయన కూడా కొంచెం ఇది చేయడానికి ఉంటుంది కదా. మరి ఎందుకు ఈ ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదు అంటున్నా నేను. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు తెరపైకి తెచ్చారు? నేనే పార్టీలో చేరినాను రూపానందరెడ్డి గారి ద్వారా. అంటే రూపానందరెడ్డి ద్వారా మీరు పార్టీలో చేరారు. ఓహోహో. ముందు నుంచి విశ్వనాథ నాయుడు గారిని కూడా అడుగుతూ ఉన్నాను, నేను 1-to-1 మాట్లాడి చేరుస్తాను అని అన్నాడు. అందులోపల ఈయన పార్టీలో చేరతానని తెలిసేటప్పటికి వాళ్ళతోనే చేరండి అని అన్నాడు. ఎందుకు మీరు టీడీపీలో 2019లో పోటీ చేశారు, 2012లో పోటీ చేశారు, ఆ తర్వాత టీడీపీని వీడి ఎందుకు వైసీపీ కండువా కప్పుకోవాల్సి వచ్చింది మీరు? అసలు టీడీపీని 2014 వరకు టీడీపీలోనే ఉన్నాను. అవును, ఆ తర్వాత ఎందుకు వైసీపీలో చేరారు? మీరే అన్నారు చంద్రబాబు నాయుడు గారు నాకు మళ్ళీ ఉద్యోగం ఇచ్చారని అన్నారు. ఆ తర్వాత ఎందుకు వైసీపీలో చేరాల్సి వచ్చింది? అంటే 2014లో నిరాకరించినారు నాకు. తర్వాత ఉద్యోగం ఇచ్చారుగా, ఇచ్చినాడు 17లో ఇచ్చినాడు ఉద్యోగం. మరి ఉద్యోగం ఇచ్చాడు, మీరు ఎట్లా మారుతారు పార్టీని? ఒక రకంగా తల్లి లాంటి పార్టీ కదా. అవును, తల్లి లాంటి పార్టీ. మరి తల్లి లాంటి పార్టీని వీడి మీరు ఎట్లా వైసీపీ కండువా కప్పుకున్నారు? వైసీపీ కండువా కప్పుకున్నారంటే అప్పుడు వైసీపీ వాళ్ళు మా దగ్గరికి వచ్చినారు. అంటే బ్రహ్మానందరెడ్డి గారు, మీకు ఇంకా అక్కడ న్యాయం జరగదు, మా దగ్గరికి రండి అన్నాడు. అప్పుడు మేము పోయేటప్పుడు కూడా మేము పార్టీ ఇన్ఛార్జిని కలిసినాం. కలిసిన తర్వాత కూడా సరైన సమాధానం లేక పోవాల్సి వచ్చింది. ఎలాంటి సమాధానం వచ్చింది ఆయన నుంచి? కామ్గా ఉండిపోయినాడు. లేదు, ఏదో ఉంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకటి, పిల్లలు ఎడ్యుకేషన్కి, నాకు ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఒకటి, ప్లస్ కొంతమంది మనసును వచ్చినట్టు మాట్లాడటం ద్వారా పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎవరు అని ఏమన్నా చెప్పగలరా? వద్దంటారు. అంత మనసు నొప్పించాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? నేను ఏమంటున్నానంటే వాళ్ళకి మనకి ఫైనాన్షియల్గా లేము కాబట్టి ఫైనాన్షియల్గా డౌన్ రావడం, అంటే ప్రతి అంశాన్ని ఫైనాన్స్తో ముడిపెట్టడం అనేది తప్పు కదా అంటున్నాను నేను. తప్పుగా అంటే ఇంకా మంచినీళ్ళకి వేడి నీళ్ళు సార్ ఇంకెందుకు సార్ సామాజిక సాధికారత అంటారు, వైపు ఎస్సీ బీసీలకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలంటారు. మరి డబ్బులుంటేనే ఎస్సీ బీసీలు ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు ఎందుకు సార్ ఈ సామాజిక న్యాయం? అసలు సామాజిక సాధికారత న్యాయం ఉందంటారా? ఉన్నది లేదు, మన దాన్ని నో కామెంట్ వాటి గురించి. ఎందుకు అంటున్నా, నేను ఏమంటున్నానంటే యాజ్ ఒక వ్యక్తిగా డబ్బుని చూసే గౌరవించే సమాజమా? ప్రతి ఒక్కరిలో ఆ విధమైనటువంటి మనస్తత్వం. ఇప్పుడు ఒక వైఎస్ఆర్లో కూడా డబ్బులుంటేనే. సరే, రూపానందరెడ్డి గారు మీ పేరు ప్రతిపాదించారన్నటువంటి ఒక వాదన వినిపిస్తుంది, నిజమే అంటారా? రూపానందరెడ్డి గారే కాదు, బీసీఆర్ గారు కానీ ప్లస్ విశ్వనాథ నాయుడు గారు కానీ మన పేరు ప్రపోజల్లో ఉన్నది. అంటే వీళ్ళందరినీ పక్కన పెట్టేసి మీ పేరు వాళ్ళతో పాటు 4 పేర్లను ప్రతిపాదించారు. ఎవరెవరు? అనితా దీప్తి ఒకరు, రేవతి, పంతగారి నరసింహప్రసాద్ ప్లస్ అజయ్ బాబు గారు, 4 పేర్లు పెట్టారు. పార్టీ అధిష్టానం ఎవరికి ఆదేశిస్తే వాళ్ళు నిలబడి ఖచ్చితంగా గెలవాలనేటువంటి దృక్పథంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేటువంటి మనస్తత్వంతో ముందుకు సాగుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రతి చోట సర్వే జరుగుతుంది సార్. ఇప్పుడు రాజంపేటలో బత్తల చెంగల్రాయుడు అభ్యర్థి అయితే 1 నొక్కండి అని అట్లా ఏమన్నా మీ పేరు కూడా ఏమన్నా వచ్చిందా? రాలేదు. అంటే రైల్వేకోడ్ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా సర్వే జరగలేదా? సర్వే ఒక్క పేరు వచ్చింది, అనితా దీప్తి. తర్వాత ఎవరి పేరు రాలేదు. అంటే మరి ఆ లెక్కన వేసుకుంటే అనితా దీప్తి ఖరారయ్యే అవకాశాలు ఎక్కువ అనుకోవచ్చు కదా? ఎవరిపించినా కూడా అందరూ కలిసికట్టుగా చేయాల్సింది. అంతే. అంటే మీకైతే ఆశ ఉంది. ఏది? నేను అన్ని మండలాలు అన్ని ప్రాంతాలు సందర్శించినాను, అందరితో ఏకీభవించినాను, అందరికీ పనులు చేసినాను. తర్వాత ఉపాధ్యాయుడిగా దాదాపు 10-15 వేల మంది విద్యార్థులు ఉన్నారు, అందరూ నాకు సపోర్ట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో మనకిస్తే ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి దృక్పథంతో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. సార్ ప్రతి అభ్యర్థికి ఒక వెనుక ఒక గాడ్ ఫాదర్ ఉంటాడు. మీ గాడ్ ఫాదర్ ఎవరు? మీ వెనక ఉన్నది ఎవరు?
మనకి గాడ్ ఫాదర్ అనే ఐ మీన్ అదే నేను టికెట్ విషయంలో అడుగుతున్నాను. నేను గాడ్ ఫాదర్ అంటే మీకేం అంటే గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు మీ గాడ్ ఫాదర్ అంటే నేనేమంటానంటే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక నేత బలపరిచే నేత అనేది ఉంటారు కదా అంటున్నా నేను. రూపానంద రెడ్డి కావచ్చు, ఇప్పుడు రూపానంద రెడ్డి గారు కానీ, విశ్వనాథ నాయుడు గారు కానీ, బీసీఆర్ గారు కానీ, బాలాజీ గారు కానీ అందరూ కలిసికట్టుగా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. అవును, ఇప్పుడు బాలాజీ వైసీపీలో చేరాడు కదా, మళ్ళీ పార్టీ మారాడా? మారినాడు, మాతో పాటే మారినాడు. ఆయన కూడా కప్పుకున్నాడా, కండువా కప్పుకున్నాడా? వాళ్ళ మిస్సెస్ వాళ్ళు కప్పుకున్నారు. సొంత గ్రామానికి రోడ్డు వేసుకోలేనటువంటి వ్యక్తిని మీరే ఆరోపణ చేస్తారు. అలాంటి వ్యక్తినే ఎందుకు గెలిపిస్తా వస్తారు ప్రజలు? అంటే ప్రజల్లో రకంగా ఆయనకు మంచి పేరున్నట్టేగా. పేరున్నట్టు కాదు, రెడ్డి సామాజిక వర్గం అంతా ఆల్టర్నేట్ లేకుండా జగన్ ఎవరు చెప్తే వాళ్ళు చేయండి అనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నాడు కాబట్టి అందరూ కలిసి చేస్తున్నారు. అంటే మొన్నటి వరకు రూపానంద రెడ్డి అటువైపు ఉన్నాడు కాబట్టి ఆ ప్లస్ అయింది. ఇప్పుడు రూపానంద రెడ్డి మీ పార్టీలోకి వచ్చిన వల్ల కొద్దిగా మీకు ప్లస్ అయింది. అచ్చా. సరే, ఇప్పుడు మంగంపేట వెరైటీస్ అనేది ఒక పెద్ద దేశవ్యాప్త ఒక సంపద. ఆ సంపదలో 2% రైల్వే కోడూరు నియోజకవర్గానికి కేటాయించినా కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యింది. ఎందుకు డెవలప్ కాలేకపోయింది? ఎందుకు పాలకులు ఆ దిశగా అడుగులు వేయటం లేదు? పాలకుల యొక్క ఇష్టారాజ్యంగా జరిగిపోతూ ఉన్నది. మరి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఆ ఖనిజ సంపదను అంతా కొల్లగొట్టి వేరే ప్రాంతాలంతా డెవలప్ చేస్తారు, కోడూరును వదిలేసి. అంటే స్థానికంగా ఇక్కడ ఏదైనా ఒక వర్క్ చేసినా కూడా కొంత ఇదైతే ఉంటుంది, సమ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఇవ్వాలనేది ఒకటి ఉంది కదా, నిబంధన ఉంది కదా. మరి ఎందుకు మీరందరూ కలిసి ఆ రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఎందుకు ఆ దిశగా పోరాటం చేయలేకపోయారు? అంటే మనకు అధికారంలో లేదు. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు డెవలప్ చేశారు. ఏం డెవలప్ చేశారు? ఎక్కడ సార్? ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది కదా సార్. బర్నింగ్ సమస్య, రైల్వే బ్రిడ్జి సమస్య అలాగే ఉండిపోయింది. బ్రిడ్జి, వెంకటగిరి రోడ్డు సమస్య, వాగేటు కోన సమస్య, అన్ని సమస్యలు అట్నే ఉన్నాయి. అదే నేను అంటున్నా, మీరు అధికారంలో ఉన్నారు. 2014లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు. ఎందుకు ఇవన్నీ చంద్రబాబు చేయలేకపోయారు? అంటే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఫైనాన్షియల్ గా రాష్ట్రం బాగా దెబ్బతినింది. మరి అలాంటప్పుడు వైసీపీని ఎలా విమర్శిస్తారు మీరు? ఇప్పుడు ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని మీరే అంటున్నారు. మరోవైపు అటు మీ పార్టీ నేతలు విమర్శలు, ఏదైతే ఈ 5.5 ఏళ్ళు ఏం చేసినారు అని, అభివృద్ధి చేయలేదని. రాబడి అంతా ఏం చేస్తున్నాడు? ఎక్కడికి సార్ ఆదాయము? జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా మేము కట్టే ట్యాక్సులు, ఉపాధ్యాయులు ఎంప్లాయీస్ కట్టే ట్యాక్సులే బటన్ నొక్కుడు కార్యక్రమం చేస్తా ఉన్నాడు జగన్. ఇంకా ఏ విధంగా డెవలప్ అవుతుంది? అంటే కేవలం బటన్ నొక్కేసి డబ్బులు పడిపోతాయి అంతవరకు. అంటే సంపదను సృష్టించే లేదు ఆయనకు లేదా? లేదు. సంపదను సృష్టించాలని, ఫ్యాక్టరీస్ పెట్టాలని, ఐటీ హబ్స్ పెట్టాలని అనేటువంటి ఉద్దేశం వచ్చిన వాటిని అన్నింటినీ తరిమేసినాడు. సార్, ఇప్పుడు రైల్వే కోడూరు నియోజకవర్గంలో మామిడి పంటలు చాలా ప్రసిద్ధి. ఉద్యానవన పంటలకు అదొక గొప్ప కేంద్రం. అప్పా జ్యూస్ ఫ్యాక్టరీ కూడా ఉండేది, మూతపడింది. ఎందుకు అప్పా జ్యూస్ ఫ్యాక్టరీ మూతపడింది? ఆ తర్వాత ఎందుకు పాలకులు దాన్ని తెరిపించాలన్నటువంటి భావన రాలేకపోయింది? ఒక 10 మందికి జీవనోపాధి. ఇప్పుడు రైల్వే కోడూరు ప్రాంతంలో అత్యధికంగా కువైట్కి గల్ఫ్ కంట్రీస్ పోతున్నారు కదా. గల్ఫ్ కంట్రీస్ ఈసారి మా గవర్నమెంట్ కానీ వస్తే ఈ గల్ఫ్ కంట్రీస్ అనేటువంటి అవాయిడ్ చేసి పుష్కరమైనటువంటి ఫ్యాక్టరీస్ అన్నీ నిర్మించుకొని వాళ్ళకి జీవనోపాధిని కల్పించి కోనసీమ మాదిరి డెవలప్ చేయాలనేటువంటి సంకల్పము. సో ఖచ్చితంగా సాధ్యమవుతుంది అంటారా? డెఫినెట్గా సాధ్యమవుతుంది. సో మీ హయాంలో కోనసీమగా తయారు చేస్తారు? చేస్తారు. మరి ఎమ్మెల్యే ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయినాడు కదా, ఏమి డెవలప్ చేయలేకపోయినా కూడా ఎందుకు ప్రజలు కానీ మీరు కానీ ఎందుకు నిలదీయలేకపోయారు ఆయన? ఆయన ఏమంటున్నాడంటే, నేను ఎమ్మెల్యేగా ఉన్నా 2014లో, మాకు ఇవ్వాల్సిన గ్రాంట్స్ కూడా మేము ఎవరితో చేయించుకోవాలో మాకు తెలుసు అని అన్నాడు. అప్పటి ఇన్ఛార్జీలతో ₹1 కోట్ల ఇచ్చి
డెవలప్ చేయమని చెప్పినాడు, వాళ్ళు డెవలప్ చేయలేదు అంటాడు ఆయన. తప్పది, ఆ. తప్పు, ఆయన అంటున్నారు సార్ ఆ మాట. తప్పది. అతను డెవలప్ చేయాలనేటువంటి ఆకాంక్ష ఉంటే ఏ రకంగా డెవలప్ చేయొచ్చు. ఇన్ఛార్జెస్ మీద, పాలకుల మీద నెపం వేయకూడదు. రైల్వే అండర్ బ్రిడ్జ్ ఎప్పటి నుంచి అతను ప్రపోజల్ ఎన్నిసార్లు శంకుస్థాపన చేసినాడు, ఎన్నిసార్లు ఓపెన్ చేసినాడు, ఏమైనా ప్రోగ్రెస్ ఉన్నదా? అదే రెడ్డివారిపల్లి బ్రిడ్జికే ఇప్పటి వరకు గతి లేదు, ఆయన సొంతు. ఉమ్. మరి వెంకటగిరికి సంబంధించి రోడ్డు శరవేగంగా పనులు జరుగుతున్నాయి, ఇక రానున్న రోజుల్లో పోతే సరళ వెళ్ళిపోవచ్చు అంటాడు. ఎక్కడ జరుగుతున్నాయి సార్ బ్రదర్? జరగటమే లేదు. అది ఒకటి మీ దగ్గర ఒక ప్రాజెక్ట్, ఒకటి రిజర్వాయర్ ఉంది సార్ రాజశేఖర డ్యాంలో, వాగేటి కోన. ఎందుకు సార్ అది ఇంకా పూర్తిగా? కూడా దానికి కూడా ఫండ్స్ లేవు. పెద్ద పెద్ద కాదు సార్, కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అంతా అక్కడంతా తయారు చేశారు. పోలవరము టీడీపీ హయాంలో 75% పని జరిగితే ఆ 25% చేసేదానికి గతి లేదు. అట్లా ఇది అంటారా? అంతే. ఎక్కడ డబ్బులు చూసినా బటన్ నొక్కడే. అంటే ఈ బటన్ నొక్కడం వల్ల ప్రజలు కూడా బటన్ నొక్కుతారు కదా వాళ్ళకు. అదే రేపు ప్రజలు నొక్కుతారు. నేనేమంటానంటే ఇన్ని బటన్లు నొక్కి వాళ్ళకు డబ్బులు ఒక రకంగా 1,00,000 ప్రజలకు లబ్ధి చేకూరుతా అంటే 50% పర్సన్స్కి డబ్బులు రాలేదు. వాడు చెక్కు పెడతాడు, ఇన్ని కోట్లు రిలీజ్ చేస్తున్నాను, ఒక 10-20 మందికి వస్తుంది, వెంటనే అది క్లోజ్ చేసేస్తారు. అంటే పథకాల్లో కూడా కోత పెట్టారా? పథకాల్లో కూడా కోత పెట్టారా? ఇప్పుడు ₹1 ఇస్తాడు, ₹100 మనం దోచుకుంటున్నాడు. ఏ విధంగా దోచుకుంటున్నాడు? ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 అన్నాడు, ఆ 10,000 సంవత్సరానికి 10,000 అన్నాడు. వాళ్ళ దగ్గర ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అన్నీ కలుపుకొని 20-30,000 గుంజుతున్నాడు. అదేవిధంగా అమ్మఒడి ఇస్తున్నాడు, నాయన బుడ్డికి సరిపోతున్నాడు. మందు, చెత్త మందు, ₹50 మందుని ₹150 వసూలు చేస్తున్నారు. ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది అనారోగ్య పాలవుతున్నారు. మా కుమారుడు డాక్టర్ అయ్యి కాబట్టి వాళ్ళ హాస్పిటల్కి ప్రతిరోజు 4 నుంచి 5 మంది తాగి పడిపోయినటువంటి వాళ్ళే వస్తూ ఉన్నారు. ఇమీడియట్గా చనిపోతున్నారు. అంత కంటామినేషన్ అయిపోతుంది. ఏది? మద్యం కల్తీ, చీప్ మద్యం, కల్తీ మద్యం. అంటే మీ అబ్బాయి వాళ్ళ హాస్పిటల్కు రోజుకి 4 నుంచి 5 మంది పేషెంట్లు తాగి స్పృహ లేకుండా వచ్చి అన్నీ డౌన్ అయిపోయి చనిపోతున్నారు. సార్, మీకు టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరెవరు మీకు బాగా సహకరిస్తారు? అందరూ సమన్వయంతో పనిచేస్తారు ఖచ్చితంగా. ఈసారి ఈ జగన్ చేసినటువంటి అరాచక పాలన నుంచి విముక్తి పొందాలనేటువంటి అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు, సమన్వయంతో పనిచేస్తారు. మనకు టికెట్ ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం కూడా ఉన్నది. సార్, ఇన్ కేస్ భవిష్యత్తులో మీకు కాకుండా పంతగాని నరసింహప్రసాద్కి కానీ లేకుంటే ఇతరులకు ఎవరికైనా ఇస్తే సహకరిస్తారా? అందుకు డెఫినెట్గా సహకరిస్తాం. అంటే మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి ఒక్క ఓటుకు కీలకంగా మారుతుంది. అంటే కేవలం మీరు చంద్రబాబు సీఎం కావాలి అంతే, ఎవరికి టికెట్ ఇచ్చినా పర్వాలేదు, మీకు ఇచ్చినా ఇంకోరికి ఇచ్చినా ఇంకోరికి ఇచ్చినా అంతా కలిసికట్టుగానే చేయాలా, చేస్తా. అది సాధ్యం అంటారా? సాధ్యం అవుతుంది, డెఫినెట్గా సాధ్యం అవుతుంది. అంటే ఇప్పటికే గతంలో చూసుకుంటే మనం కట్ట నారాయణయ్యకు సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు బాలాజీ కూడా పార్టీలో చేరినాడు కాబట్టి, వీళ్ళందరూ బాలాజీ గారు కూడా పార్టీలో చేరినాడు కాబట్టి అందరూ సమన్వయంతో అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే అందరూ ఒక తాటిపైకి వస్తారు. వచ్చే రోజులు కూడా తొందరలోనే ఉన్నాయి. మీ పార్టీలోనే ఏదైతే టీడీపీలోనే కొందరు వైసీపీకు కోవర్టులుగా ఉన్నారనేది ఒక ప్రచారం. అది అపోహలు. చాలామంది అంటానే ఉంటారు కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు మన పార్టీలో ఎంతమంది కోవర్టులు ఉన్నారు?
అటెత్తుకుంటే. అంటే మీ పార్టీలో కూడా కోర్టులు ఉన్నారు, వైసీపీ కోర్టులు. వైసీపీ కోవర్ట్లు లేదు, కాకపోతే ప్రజాబలము, ధనబలము, అంగబలము వీటితో రౌడీయిజంతో అతను సాధించుకున్నాడు, కానీ ఎవరు కోవర్ట్లే లేరు. సరే, ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వస్తే రైల్వే కోడ్ నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారు మీరు? కోనసీమ టైప్లో డెవలప్ చేయాలని. అదే కోనసీమ అంటే అంటే ఎలాంటి కోల్డ్ స్టోరేజ్ స్థాపించాలా, ఉద్యాన పంటలకి బాగా పండించాలా, ప్లస్ వాగట్టుకోన రిజర్వాయర్ నిర్మించాలా, తర్వాత రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించాలా, తర్వాత ఏపీఎండిసిలో వచ్చే రాబడిని కోడూరు డెవలప్మెంట్కి ఉపయోగించాలి. అంటే కొంత శాతమే. సో ఇవన్నీ సాధ్యమంటారా? సాధ్యం అవుతాయి డెఫినెట్గా. చంద్రబాబు నాయుడు విజన్ 2047 ఎందుకు అన్నాడు, 2020 అన్నాడు ఎందుకు? అతను అధికారంలోకి వచ్చింటే 2020 చూపించింది. అధికారం లేకపోయిన దానివల్ల కకావికలమైపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అడక్కదినే స్థితికి తీసుకొని వచ్చి ప్రతి మంగళవారం పోయి డబ్బులు వచ్చే పని అయిపోయింది గవర్నమెంట్లో. జీతాలకైనా మంగళవారం అడుక్కు రావాలా, దేనికైనా బటన్ ఒకటికైనా అడుక్కు రావాలా. వచ్చే రాబడినంతటి వీటి మీదనే బటన్ నొక్కుడు కార్యక్రమంలో పెడతా ఉన్నాడు. ఆ బటన్ నొక్కుడులో కూడా 50% మనుషులకి ఆ లబ్ధి చేకూరటం లేదు. రేపు అతని మీద బటన్ నొక్కుతారు, అప్పుడు ఈజీ అవుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి. సో మద్యం మీద భారీ స్థాయిలో ఆదాయం వస్తుంది కదా సార్? భారీ స్థాయి అతని పొట్టకే సరిపోతుంది, కానీ ఇది ఎక్కడ వెచ్చిస్తా ఉన్నాడు? అన్నిటికీ ఫోన్పే ఉన్నది, ఒక మందుకు మాత్రం లేదు. ఇప్పుడు రీసెంట్గా పెట్టినట్టున్నాడు. రీసెంట్గా ఏమో పెట్టినట్టున్నారా? రీసెంట్గా ఎక్కడా లేదు, ఎక్కడో రేర్ ఉంటుంది. కానీ అందరూ విమర్శించే లోపల అక్కడొకటి పెట్టాడు. అంటే ఈ డబ్బంతా ఆయన ఇంటికి పోతుందా, తాడేపల్లి పోతుందా? డెఫినెట్గా తాడేపల్లికి, ఇడుపులబాయికి, ఎక్కడంటే అక్కడికి, బెంగళూరుకి వాళ్ళు తరలిస్తూ ఉంటారు. అవును, మీ ఎమ్మెల్యేకి కురుముట్ల శ్రీనివాసులకు ఒక రకమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన స్మగ్లర్లకు అండగా ఉంటాడు కాబట్టి ఈయన వేల కోట్లు సంపాదించుకున్నాడు. ఆయన కోడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు, కానీ ఆయన మాత్రం భారీ స్థాయిలో అభివృద్ధి చెందాలని ఒక ఆరోపణ ఉంది. ఎలా చూడొచ్చు దాన్ని? మనం చూడలేదు కాబట్టి, మనకి తెలియదు కాబట్టి, మనం ఆరోపణలు మాత్రమే వింటున్నాం కాబట్టి మనం దాని మీద ఏమి కామెంట్ చేయకూడదు. అంటే కురుముట్ల శ్రీనివాసులు ఒక రకంగా గోవాలో ఏదో రిసార్ట్స్ ఉన్నాయనేది, అవన్నీ ఇప్పుడు మీకు ఎట్లా అన్నారు, టీడీపీలో కోవట్లు ఉన్నారని, అదేవిధంగా అందరూ అంటుంటారు, చేస్తూ ఉంటారు. పలు రకాల మనుషులు, పలు రకాల విధానాలు, పలు రకాల మనస్తత్వాలు అంటూ ఉంటారు. వాటన్నిటినీ మనం వింటూ ఉంటాము, కానీ అవి నిజము కాదు అనేటువంటిది చెప్పే ఉద్దేశం మనకు లేదు. సరే సార్, చిన్న విషయం. ఇప్పుడు మీ గెలుపు, ఈ టీడీపీ గెలవడానికి అక్కడ ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి? రైల్వే కోడూరులో టీడీపీ గెలవబోతుంది అని మీరు అంటున్నారు. ఆ గెలుపుకు అనుకూలమైనటువంటి అంశాలు ఏంటి? జనసేన గెలుస్తున్నారు ఒకటి. ఒకవేళ జనసేన టికెట్ ఇస్తే, అక్కడ టికెట్ ఇస్తే తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి చేస్తారు. గెలుస్తుందంటారా జనసేన? డెఫినెట్గా గెలుస్తుంది, డెఫినెట్గా గెలుస్తుంది. గెలుపుకి డోకా లేదు ఏ పార్టీకి ఇచ్చినా. జనసేన ఆర్ టీడీపీ. గెలుపుకు ఉన్న అనుకూలించే అంశాలు ఏంటి? మీరు రైల్వే కోడ్ పార్టీలో, ఈ వైసీపీ పార్టీలో దిగజారుడు ఎక్కువైపోయింది, దాచుకోవటం అయిపోయింది. ప్రతి ఎమ్మెల్యే చుట్టూ ఉండేటువంటి 10 మంది తప్ప సామాన్య కార్యకర్తలు బాగుపడలేదు. వాళ్ళంతా యాంటీ, అంటే కార్యకర్తల్లోనే అసంతృప్తి వచ్చేసింది. వాళ్ళు కూడా స్తబ్దతగా ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రతాపం చూపిస్తారు. థ్యాంక్ యూ సార్. రైల్వే కోడూరు నియోజకవర్గంలో తరచుగా అభ్యర్థుల మార్పు పక్కన పెడితే తాను కూడా బరిలో ఉన్నాను. గతంలో కూడా 2009లో పోటీ చేసి ఓటమి పాలయ్యా. ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఓటమి పాలు కావడం జరిగింది. ఆ తర్వాత టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో తాను కొంత
అటు కుటుంబ పరిస్థితుల కారణంగా కూడా పిల్లల విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి అంశాల పరిగణన నేపథ్యంలో పార్టీకి కాస్త దూరంగా ఉన్నప్పుడు కూడా పార్టీ కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటూ వస్తున్నాను. అయితే ఇటీవల కాలంలో చంద్రబాబు ఏదైతే తనను గుర్తించి 2017లో కూడా తనకు ఉద్యోగాన్ని కూడా ఇవ్వడం జరిగింది. తల్లి లాంటి పార్టీ టీడీపీ పార్టీ, ఆ పార్టీకి ఎప్పటికీ వెన్నంటే ఉంటాను, ఆ పార్టీతోనే తను నడుస్తాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే టికెట్ ఆశిస్తున్నప్పుడు కూడా తనకు టికెట్ దక్కకపోయినా ఎవరైతే అభ్యర్థిగా బరిలో ఉంటారో వారి గెలుపుకు కృషి చేస్తా, నాకు టికెట్ వస్తే మాత్రం ఖచ్చితంగా రైల్వే కోడూరును మరో కోనసీమగా మార్చి తీరుతానటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి అజయ్ బాబు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV రైల్వే కోడూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.